Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. దేశవ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న వేళ జనం మద్దతు కూడగట్టేందుకు ప్రధాన పార్టీలు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. అందులో భాగంగానే ఒకరు రాముని నమ్ముకుంటే మరొకరు రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నారు. తాజాగా బుల్డోజర్లు కూడా మరోసారి పొలిటికల్ తెర మీదకి వచ్చాయి. 5వ దశ పోలింగ్ ప్రచారంలో భాగంగా ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తుండడంతో ఉత్తరాదిన ఎన్నికల రాజకీయం కుతకుతలాడుతోంది. వ్యవహారం కాస్త రాముడు వర్సెస్ రిజర్వేషన్లు అన్నట్టుగా మారిపోయింది. దేశంలో ఎన్నికల రాజకీయం పూర్తిగా మతం రంగు పులుముకుంది. గడిచిన 4 దశలు ఒకెత్తు, ఆ తర్వాత జరిగే దశలు మరో ఎత్తు అన్నట్లుగా ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే హిందూ ముస్లిం అంటూ రిజర్వేషన్ల అంశం రచ్చరంబోలా చేస్తుండగా తాజాగా ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ మరో రేంజ్ దుమారానికి నాంది వేశాయి. 5వ దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలో పర్యటించిన మోదీ అయోధ్య రామాలయం కేంద్రంగా కూటమి పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ ఎస్పీ గెలిస్తే అయోధ్యలో రామమందిరం పైకి బుల్డోజర్లు తోలుతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మోదీ. బుల్డోజర్ ఎలా వాడాలో యోగి దగ్గర నేర్చుకోవాలంటూ విపక్షాలకు చురకలంటించారు. सपा कांग्रेस वाले सरकार में आए तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे. क्या योगी जी से यही सीखना है क्या? अरे जरा योगी जी से ट्यूशन लो, बुलडोजर कहां चलाना कहां नहीं चलाना. అయితే బుల్డోజర్ల సంస్కృతిని తీసుకొచ్చింది బీజేపీ అంటోంది కాంగ్రెస్ పార్టీ. విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. ఫైజాబాద్ కోర్టు తీర్పును గౌరవించి 1989లోనే రాజీవ్ గాంధీ అయోధ్యలో రాముడి గుడికి అంకురార్పణ చేశారని చెప్తోంది. అప్పుడు మోదీ ఎక్కడున్నారో చెప్పాలని ప్రశ్నిస్తోంది. ठाकरे साहब ने अब आपको स्पष्ट किया, बुलडोजर उनकी गवर्नमेंट है. हम किसी को आज तक बुलडोजर लगाया नहीं. और ये जो भगवान की मंदिर जो ट्रस्ट के ओर से बनी है, अभी बनने में है, ये जनता में एक भ्रम पैदा करने के लिए और जनता में एक रोष पैदा करके इन्स्टिगेट करने का, ये तो मैं समझता हूँ ये तो इलेक्शन कमीशन उनके ऊपर एक्शन लेना चाहिए जो इन्स्टिगेटिव स्पीचेस करते हैं. ఇక దర్యాప్తు సంస్థలకు సంబంధించి ప్రత్యర్థులు చేస్తోన్న విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మోదీ. అవినీతి కేసుల్లో ఈడీ జప్తు చేస్తున్న సొమ్మునంతా ప్రజలకు పంచుతామని చెప్పారు. గతంలో ఈడీ నిరుపయోగంగా ఉండేదన్న ఆయన తమ హయాంలోనే అది మెరుగ్గా పనిచేస్తోందన్నారు. మరోసారి బీజేపీ వస్తే రిజర్వేషన్లకు మంగళం పాడేస్తారని కాంగ్రెస్ అంటోంటే, కాంగ్రెస్ వస్తే రాముడి గుడికి డేంజర్ అంటోంది బీజేపీ. రాముడు వర్సెస్ రిజర్వేషన్స్ గా మారిన ఎన్నికల సమరంలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్.